హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా చిన్నప్పుడు అంటే మా ఊరి చెరువు అన్నమాట. చిన్నప్పుడు ఈ కట్టపై నుండి నడుచుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళము. 3rd క్లాస్ వరకు మా నాన్న స్కూల్లో, ఇంకా తర్వాత 4th నుండి 7th వరకు వేరే ఊరు వెళ్ళాలన్నమాట. ఆ ఊరు వెళ్ళాలంటే మా ఊరి చెరువు మీద నుండి చెరువు కట్టపై నుండి వెళ్ళాలి. పక్క పక్కన చింత చెట్లు, ఈత చెట్లు, చింతకాయలు అయితే అప్పుడు కోతులన్నీ తెంపి పడేసేటివి. అవి తీసుకుంటూ పోయేవాళ్ళం. ఇంకా వేరే వాటి జోలికి అయితే వెళ్ళేవాళ్ళం కాదు. కానీ చూడండి, ఇంత ఎండాకాలంలో ఎంత నిండా నీళ్ళు ఉన్నాయో చెరువులో. నాకైతే చెరువు చూడంగానే చిన్నతనం గుర్తుకొచ్చేసింది. అలుగులు చెరువు నిండా నిండి అలుగులు ఉంటే మా నాన్నలందరూ, ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు వచ్చి అలుగులు దాటిచ్చేటోళ్ళు. అవన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. చూడండి, అసలు ఏం మారలేదు, కట్ట కొంచెం వెడల్పు చేశారు అంతే. అవే చెట్లు, అదే ఇది. ఈ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట స్కూలు. చూడండి, అటు కట్ట సైడ్ మొత్తం పువ్వులు, చెట్లు, అటన్నీ వరి పొలాలు అన్నమాట. ఇదే హనుమాన్ల గుడి అన్నమాట మా ఊరిది. అప్పుడైతే శనివారం వచ్చిందంటే తలస్నానం చేసి పొద్దున్నే ఈ గుడికి మొక్కుకొని మరీ స్కూల్కి ఇదే దారిలో కదా వెళ్ళేవాళ్ళం అన్నమాట, ఫ్రెండ్స్ అంతా కలిసి. చూడండి, ఆ రోజులే వేరు కదా. అన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 30 years తర్వాత మళ్ళీ నేను ఈ ఊరు చెరువులో దిగుతున్నా. అంటే బతుకమ్మకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు దిగుతాము. మళ్ళీ నాకు ఆ రోజు గుర్తొచ్చాయి అన్నమాట. బతుకమ్మ ఇంట్లోనే ఇడుస్తామన్నమాట ఊర్లో అందరము. అట్లా మేము స్కూల్కి పోయి వచ్చేటప్పుడు ఆ కట్టపైన మట్టి, బురద అంతా కాళ్ళకి చెప్పులు కంటేది. అట్లా దిగి కడుక్కునే వాళ్ళము. మధ్య మధ్యలో ఎక్కడ దిగొద్దు చెరువులో అని మా నాన్న వాళ్ళు రోజు చెప్పేటోళ్ళు. చూడండి, మెమొరీస్ ఎంత బాగుంటాయి ఊర్లల్లో.